హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటే కౌన్సిలింగ్‌లో మనకి సజావుగా జరుగుతుంది. ఓకే. కౌన్సిలింగ్‌లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సింపుల్‌గా జరగాలంటే మనం కొన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. సో, ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ టీజీ పాలిసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్‌లో మనకి ఇవ్వడం జరిగింది. సో, ఆ డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఈ డాక్యుమెంట్స్ లేకపోతే వెంటనే మీరు రెడీ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ నీట్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్. సో, ఈ డాక్యుమెంట్స్‌లో పాటు ఇవి ఒరిజినల్ సెట్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఈ ఒరిజినల్ సెట్‌తో పాటు మనం ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా కౌన్సిలింగ్ వెరిఫికేషన్ సెంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ వెరిఫికేషన్ సెంటర్‌లో ఏవైతే డాక్యుమెంట్స్ ఇవ్వాలో అవి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు టీజీ పాలిసెట్ 2024 ర్యాంక్ కార్డు, తర్వాత మనకి ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, 4th టు 10th స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2024 బై కంపిటెంట్ అథారిటీ. అంటే ఇక్కడ మీ సేవ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా లేదా తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2024-25. ఈ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఓసీ క్యాండిడేట్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ సేవ లేదా తహసీల్ ద్వారా మీ సేవ నుంచి పొందిందై ఉండాలి. అది తహసీల్ ద్వారా ఇష్యూ చేయబడిందై ఉండాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కొంతమందికి అవసరం పడుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం పడుతుందంటే అదర్ దాన్ తెలంగాణలో చదివిన వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉండి వాళ్ళు తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు అయి ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంది. ఓకే. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం పడుతుందంటే తెలంగాణలో చదువుకున్నారు కానీ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తెలంగాణ రెసిడెంట్స్ అని ప్రూవ్ చేయడానికి పనికొస్తుంది. సో, ఆ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎన్ని ఇయర్స్‌కి ఉండాలంటే 7 ఇయర్స్ ఉండాలి. చాలామందికి 5 ఇయర్స్, 4 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్ అని ఇలా జస్ట్ ఇలా ఇష్యూ చేస్తుంటారు. కానీ మనకి మామూలుగా అయితే 10th క్లాస్ చదివిన ఇయర్ నుంచి బ్యాక్ వెళ్ళి 7 ఇయర్స్ మొత్తానికి 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది స్టూడెంట్స్ పొంది ఉండాలి. ఎప్పుడు ఎవరికైతే బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేవో బోనోఫైడ్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్ అన్నా బోనోఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్ అన్నా ఇలాంటి సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కంపల్సరీగా 7 ఇయర్స్ రెసిడెన్స్ పీరియడ్ అని చూపించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేయడానికి కౌన్సిలింగ్లో అలో చేస్తారు. ఓకే. మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే తెలంగాణకి సంబంధించి వాళ్ళ ఒక 10 ఇయర్స్ తెలంగాణలో రిసైడ్ చేసి ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఎవరికి అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నాన్ లోకల్ అంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు. తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు కూడా లోకలే అవుతారు. తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. తెలంగాణ, ఆంధ్ర కాకుండా వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా కూడా నాన్ లోకల్ అవుతారు. వాళ్ళు 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణలో ఉంటున్నట్టు తీసుకొని రావాలి. వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ, వాళ్ళ ద్వారా కానీ, వాళ్ళ పేరెంట్స్‌లో ఎవరో ఒకరు గానీ, వాళ్ళ పేరెంట్స్ బోనోఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అప్ టు 10th వరకు చదివినట్టు కానీ, మొత్తానికైతే అలా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి. అండ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్. ఎంప్లాయీస్ అంటే పేరెంట్స్ ఎవరైనా తెలంగాణలో ఎంప్లాయీస్‌గా పనిచేస్తే తెలంగాణ గవర్నమెంట్‌లో, తెలంగాణ స్టేట్‌లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ లేకపోతే తెలంగాణలో ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఇలాంటి వాటిలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా టీజీ పాలిసెట్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ పొందాలంటే వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ అలాగే మైనారిటీస్ ఎవరైనా ఉంటే మైనారిటీస్ సర్టిఫికేషన్ కోసం ఎస్ఎస్సి టీసీ ప్రూఫ్గా వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు. ఓకే. లేదా వాళ్ళకి మైనారిటీస్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇష్యూ చేసిందైనా సరిపోతుంది. అండ్ ఇంకా మరి స్పెషల్ కేటగిరీస్ ఉన్న వాళ్ళైతే పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ తగ్గట్టుగా సర్టిఫికేట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మాసాబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్లో వెరిఫికేషన్ చేస్తారు. సో, ఇవి మెయిన్గా మనకి తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్ అండి.